హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ నుంచి కోవా లక్ష్మి, మాణిక్రావు, ఎంఎం నుంచి బలాల సమావేశానికి హాజరయ్యారు. హేట్ స్పీచ్ బిల్లులో పలు కీలక మార్పులు, సూచనలపై కమిటీ సభ్యులు చర్చించారు. సమాజంలో ప్రస్తుతం ఉన్న అభ్యంతరకర పదాలను తొలగించడంతో పాటు అవసరమైన కొత్త పదాలను చేర్చాలని సూచించారు. ముఖ్యంగా కులాలను కించపరిచేలా ఉన్న పదాలను బిల్లు నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. విద్యా వ్యవస్థలో నైతిక విలువలను బోధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యులు సూచించారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయంలో సెలెక్ట్ కమిటీ చైర్మన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హేట్ స్పీచ్ అండ్ క్రైమ్ బిల్లుకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షతన ఏదైతే పొన్నం ప్రభాకర్ చైర్మన్గా ఉంటారు. సో ఇంతకుముందు గత వారం క్రితమే ఏదైతే ఇన్ఫార్మల్ సమావేశం కూడా జరిగింది. సో ఈరోజు జరిగిన సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు ఏదైతే సెలెక్ట్ కమిటీ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజు హాజరైన వారిలో ఏదైతే కాంగ్రెస్ తరపు నుంచి కవంపల్లి సత్యనారాయణ, అలాగే బీఆర్ఎస్ నుంచి కోవాలక్ష్మి, మాణిక్రావు, ఎంఎం నుంచి బలాల, అలాగే ఇక దానం నాగేందర్ కావచ్చు, పూనంనేని విరుద్ధ సభ్యులు ఒక 2-3 సభ్యులు కూడా ఏదైతే సెలెక్ట్ కమిటీకి సంబంధించిన సభ్యులు హాజరు కాలేదు. అయినా సరే ఏదైతే గత ఇన్ఫార్మల్ మీటింగ్లోనే అసలు ఈ కమిటీలో అంటే హేట్ స్పీచ్ అండ్ క్రైమ్కి సంబంధించిన దాంట్లో మీ అభిప్రాయాలు, ఏ అంశాలు పొందుపరిస్తే ఇందులో బాగుంటుంది, ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి, ఎవరితో డిస్కస్ చేసి ఈ అంశాలకు సంబంధించిన బిల్లును రూపొందించాలి అనే అంశంపై లిఖితపూర్వకంగా రావాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తుంది. సో ఈ లిఖితపూర్వకంగానే ఇప్పుడు ఈరోజు హాజరైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా లిఖితపూర్వకంగా హాజరై పలు కీలకమైనటువంటి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా కూడా ఏదైతే పాఠ్య పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చేర్చాలి. హేట్ స్పీచ్కి సంబంధించి ఈ అంశాలు మాట్లాడకూడదు అని చిన్నప్పటి నుంచి మనం నేర్పించినట్టయితే రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి. అలాగే బయట కూడా మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడతారు. ఈ హేట్ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ హేట్ స్పీచ్కి సంబంధించిన పదాలు వాడకుండా స్పీచ్లు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వారికి ముందు నుంచి అలవాటు అవుతుంది. సో దీంతో పాటు కూడా ఏ పదాలు వాడకూడదు, కులాలకు సంబంధించి కావచ్చు, అలాగే జెండర్కి సంబంధించి కావచ్చు. ఈ విషయంలో తమిళనాడుకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఒకరు రూపొందించారో, ఏదైతే ట్రాన్స్జెండర్కి సంబంధించిన బిల్లు అంశంలో ఈ పదాలు వాడకూడదు, ఈ పదాలు మాత్రమే వాడాలి. సో పాత పదాలు ఏవైతే ఉపయోగించకూడదో ఆ ఉపయోగించని పదాలు పొందుపరుస్తూనే ఈ పదాలు కొత్త వాటిని చేర్చాలి అని చెప్పి ఒక అంశంపై కూడా ఈరోజు ఏదైతే ఈ సెలెక్ట్ కమిటీకి సంబంధించిన సమావేశంలో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఇక వీటితో పాటు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కూడా దీంట్లో తీసుకొని పరిగణలోకి తీసుకొని ఏ అంశాలు, ఏ పదాలు వాడాలి, సో దీనికి సంబంధించినటువంటి హేట్ స్పీచ్ అండ్ క్రైమ్ చేసినట్టయితే కనుక ఇది ఏకి సంబంధించినటువంటి శిక్షలు 3-4 నెలలు 5 నెలలు కాకుండా కేవలం ఒక 30 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి శిక్ష పడే విధంగా కూడా ఏదైతే బిల్లు రూపొందించాలి. దీనికి కోర్టు ద్వారా కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన అంశంలో ఎవరైతే హేట్ స్పీచెస్ ఇస్తారో సో వారికి సంబంధించినటువంటి నిర్ధారణ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి ట్రిబ్యునల్ ద్వారానే ఏదైతే వారికి సంబంధించినటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ బిల్లు రూపొందించాలని చెప్పి కూడా ఈ కమిటీలో సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. వచ్చే వారం మరొకసారి ఈ కమిటీకి సంబంధించిన సమావేశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ అజీం, థ్యాంక్ యూ.